హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు మాట్లాడుకోబోయేది వచ్చేసి 90s కిడ్స్ వర్సెస్ 20s కిడ్స్. అండ్ వీళ్ళైతే ఒకవైపు లెజెండరీ బ్యాచ్, ఇంకో వైపు అయితే లెజెండరీ బట్ బ్యాటరీ డ్రైన్ బ్యాచ్ అనమాట. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, నాదో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదో చిన్న రిక్వెస్ట్. అదేంటంటే, నేను ఎలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చేయాలి అన్నా కూడా మీరు మీ సైడ్ నుంచి నాకు సపోర్టింగ్ అనేది చాలా అవసరం. సో ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీ బ్యాచ్లో కూడా 90s కిడ్స్ ఇంకా 20s కిడ్స్ ఎవరున్నారో వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. రే రే లా రే రే లా రే లా రే రే లా రే రే లా రే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా రే లా రే లా రే లే లా కోయా రే కోయ్ కోయ్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మార్నింగ్ రొటీన్ అయితే చూద్దాం. 90s కిడ్స్ అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఒక 5:30కి 4:30కి అలా లేచి వాళ్ళు చేయాల్సిన పనులు అయితే వాళ్ళు చేసుకొని, ఇంకోటి ఏంటి, బావి దగ్గరికి వెళ్ళేసి వాటర్ తీసుకొని వచ్చేసి ఇంకా స్నానాలు ఇంకా వాళ్ళ పనులన్నీ వాళ్ళకి చేసుకొని ఉండేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు ఎటువంటి జిమ్కి వెళ్ళకుండా వాళ్ళకి బైసెప్స్ ఫ్రీగా వచ్చేసేవి. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 20s బ్యాచ్. వీళ్ళు 5:30కి 4:30కి లెగిసిపోవాలి అనేసి అలారం పెడతారు, కానీ దాన్ని అంటే ఆఫ్ చేసుకొని పడుకుంటారు. ఇంకోటి ఏంటంటే, జూమ్ క్లాస్లో కెమెరాస్ ఆఫ్ చేసుకొని ఎస్ సార్ ప్రెజెంట్ సార్ అనుకొని అంటే బ్లాంకెట్ కింద పడుకునే బ్యాచ్ కూడా కొంతమంది ఉంటారు. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచగుట్ట శ్మశానంలోనూ, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేవి. అండ్ మీ బ్యాచ్లో ఎవరైనా అలా ఉంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది 90s వర్సెస్ 20s బ్యాచ్లో స్కూల్ లైఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు 90స్ది ఫస్ట్ చూద్దాం. 90s వాళ్ళు ఒక 10 పేజెస్ కాపీ రైటింగ్, ఇంకోటి ఏంటి 5 ప్రాబ్లమ్స్ అంటే వాళ్ళ టీచర్ ఇస్తే అది వాళ్ళు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే టీచర్ వచ్చేసి మీ రైటింగ్ చాలా బాగుంది అంటే వీళ్ళకి ఏంటో గోల్డ్ మెడల్ ఇచ్చేసినట్లు అంటే ఇచ్చినట్లు వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయిపోయేవాళ్ళు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. నౌ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది 20s బ్యాచ్ గురించి. వీళ్ళైతే ప్రెసెంట్ హోంవర్క్ అంటే వాట్సాప్లో బ్రో పిక్ పెట్టు బ్రో అనేసి వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే అడుగుతారు. అండ్ దాన్నే వాడు ఏదైతే రాసి ఉంటాడో దాన్నే వీళ్ళు కాపీ చేయడం కూడా పోనీ మంచిగా చేస్తాడా అంటే వాట్సాప్లో ఉండే ఫాంట్ రకము అది ఎవరికి అర్థం కాదు మామ. అండ్ మీ బ్యాచ్ లో కూడా అలాంటి వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళ పేర్లు ఏంటో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 90s వాళ్ళు వచ్చేసి శక్తిమానో లేదంటే తెనాలి రామకృష్ణ ఇంకా కొన్ని టీవీ షోస్ చూసేవాళ్ళు. అండ్ వీళ్ళైతే ఒక ఛానల్ చేంజ్ చేయాలి అంటే టీవీ ముందుకు వెళ్ళేసి అక్కడ కొన్ని బటన్స్ ఉండేవి, అలా ఫింగర్తో అయితే ప్రెస్ చేసేవాళ్ళు. అండ్ ఇప్పుడైతే మనం మాట్లాడుకోబోయేది 20s బ్యాచ్. వీళ్ళైతే నెట్ఫ్లిక్స్ లేదంటే యానిమే ఇలా కొన్ని టీవీ షోస్ అయితే చూస్తారు. అండ్ వీళ్ళైతే టీవీ షోస్ చేంజ్ చేయడం అంటే మీరు ఏంటో అనేసి అనుకుంటారు. టీవీ షోస్ చేంజ్ చేయడం అంటే గర్ల్ ఫ్రెండ్ మూడ్ చేంజ్ చేయడం మామ. అండ్ నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. మీ బ్యాచ్లో కూడా ఈ 20s కిడ్స్లో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే గేమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ 90s వాళ్ళు అయితే క్రికెట్ ఆడినప్పుడు డస్ట్ లేదంటే ఏమైనా దెబ్బలు లేదంటే గజ్జి ఇంకా బ్రూస్ ఇలాంటివి తగిలినప్పుడు అంటే అమ్మ దగ్గరికి వెళ్తే ఆయింట్మెంట్ రాయడమో ఇంకేదో చేయడమో చేస్తుంది. అండ్ 20s బ్యాచ్ దగ్గరికి వస్తే వీళ్ళు క్రికెట్ అంటే డ్రీమ్ 11లో టీమ్ని సెట్ చేయడం వంటిది అనమాట. ఇంకా బ్రూసెస్ అంటే ఇప్పుడు పబ్జీలో రివైవ్ మిస్ అయ్యాక వస్తుంది కదా, సేమ్ దానిలాగా అనమాట. అంటే ఫ్రెండ్స్, నేనైతే మీకు లాస్ట్గా చెప్పేది ఏంటంటే 90s కిడ్స్ అంటే నేచర్ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండడం, 20s బ్యాచ్ అంటే
వైర్డ్ వైఫై ఉంటుంది కదా, దానికి కనెక్ట్ అయ్యి ఉండడం. అండ్ రెండింటిలో డిఫరెన్స్ మీరే చూసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయాలి అనుకుంటే నా ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని లాగి పెట్టి కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నేనైతే మీకు లాస్ట్గా ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. 90s బ్యాచ్ అంటే నేచర్ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండడం, 20s బ్యాచ్ అంటే వైర్డ్ ఛార్జర్. ఫ్రెండ్స్ నేనైతే మీకు లాస్ట్గా ఒకటి చెప్పొస్తాను. అది ఏంటంటే 90s బ్యాచ్ అంటే నేచర్ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉండడం, అండ్ 20s బ్యాచ్ అంటే వైర్డ్. అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషులు కనమలి వీడు ఒక కరగని కలలను కంటూ ఉంటే పప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో